మరో బ్రేకింగ్ చూస్తే రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సిద్ధమైనట్లు సమాచారం. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ హస్తంలో చేరనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ కు పెద్ద షాకే తగిలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, భవానీ, బీఆర్ఎస్ కి రంగారెడ్డి జిల్లాలో ఊహించని షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నిన్న అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే కార్యక్రమానికి హాజరైన ప్రకాష్ గౌడ్ ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా సమాచారం ఉంది. నిన్న సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరటం అనేది బీఆర్ఎస్ కి ఖచ్చితంగా పెద్ద షాక్ గానే భావించాలి. గతంలో 2 సార్లు ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పుడే ప్రకాష్ గౌడ్ పార్టీ మారుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కేరళ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చారు. ఈ రోజు ఉదయం బిఎం నరేందర్ రెడ్డి సీఎం ముఖ్య సలహాదారుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం చేవెళ్ల పరిధిలోకి వస్తుంది. చేవెళ్ల ఇన్ఛార్జ్ గా గతంలో రేవంత్ రెడ్డి పనిచేశారు. మెయిన్ గా చేవెళ్ల మహబూబ్నగర్ గెలిపించుకోవటం రేవంత్ రెడ్డికి కీలకంగా మారింది. ఆ కోవలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. రేపు లేదా ఎల్లుండి భారీ ఎత్తున అంచెలతోని ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సంబంధించి బలం పెరిగిందని చెప్పుకోవాలి. ప్రకాష్ గౌడ్ రాకతోని కాంగ్రెస్ పార్టీకి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాలేదు. ఇటీవల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరారు. ఇప్పుడు తాజాగా ప్రకాష్ గౌడ్ చేరుతున్నారు. దీంతో గ్రేటర్ లో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేల సంఖ్య 2కు చేరే అవకాశం ఉంది. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ కి ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి పెద్ద షాక్ గానే మనం భావించాలి. భవాని, రైట్, థాంక్యూ వాసు.